కళ్యాణ్ అలాగే కావ్య అయితే బాబు తల్లి ఎవరు అని చెప్పి తెలుసుకోవడం కోసం అని చెప్పి శ్వేత దగ్గరికి వెళ్ళి శ్వేతతో జరిగిందంతా చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ మాటలకు శ్వేత అయితే జరిగిన విషయం అంతా చెప్తుంది. అది విని కావ్య అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి తల్లి తన అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళిద్దరూ అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి కవి గారు మీ అన్నయ్య మరి ఇంత నీచానికి దిగజారుతారని నేను అస్సలు అనుకోలేదని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న కళ్యాణ్ అయితే అవును వదిన నేను కూడా నమ్మలేకపోతున్నాను, ఇది నాకు నమ్మశక్యంగా లేదని చెప్పి కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అలాగే కావ్య వాళ్ళిద్దరూ కూడా శ్వేత దగ్గర నుండి ఇంటికి వెళ్ళాక ఇంతలో రాజు అయితే బాబు తల్లిని ఇంటికి తీసుకుని వచ్చి అందరితో ఇలా అంటూ ఉంటాడు. ఇక నుంచి ఇదిగోండి తిను ఈ బాబు తల్లి, ఇక నుంచి తిను కూడా కావ్య స్థానంలోనే ఈ ఇంట్లోనే ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడినా సరే నేను ఒప్పుకోను. తిను ఈ బాబు తల్లిగా ఇక్కడ ఈ ఇంట్లోనే జీవితాంతం ఉంటుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నేను నిర్ణయించానని చెప్పి తేల్చి చెప్పేస్తాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ధాన్యలక్ష్మి రుద్రాణి అయితే అలా చూస్తూ ఉంటారు. ఇదంతా చూసి అపర్ణ అలాగే బామ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి రాజు ఇలాంటి పని చేశాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అనామిక అయితే ఏంటి బావగారు మంచి పనే చేశారు, ఇప్పుడు ఉంది కదా అసలు రచ్చ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న కావ్య అలాగే అపర్ణ అయితే ఏం చేయాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇక అపర్ణ రాజుకి ఏ శిక్ష వేయనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.